ఫ్రెండ్స్, ఈ అమ్మాయి ఒక రాజకుమారుడితో పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంది. అందుకే ఆమె రహస్యంగా అడవిలోకి వెళ్లి ఒక విచిత్రమైన గుడ్డు మింగుతుంది. ఆమె ఆలోచన ఏమిటంటే ఎంత తిన్నా ఆమె పొట్టలోని ఆ పురుగు అన్ని పోషకాలను తనకు తాను తీసుకుంటుందని, దాంతో ఆమె బరువు త్వరగా తగ్గిపోతుందని. కానీ ఆ గుడ్డు తనతో ఒక భయంకరమైన నిజాన్ని కూడా తీసుకొచ్చిందని ఆమెకు తెలియదు. కొద్ది సమయంలోనే లీసా ముక్కు సర్జరీ పూర్తిగా సరిచేయబడుతుంది. ఆమె ముఖానికి ఉన్న మాస్క్ తీసేసినప్పుడు ఆమె ముఖం ఇంకా అందంగా కనిపిస్తుంటుంది. తల్లి కూతుళ్లు ఇద్దరు సర్జన్ నైపుణ్యానికి ఆశ్చర్యపోతుంటారు. అయినా లీసాకు తన మీద పూర్తి నమ్మకం ఉండదు. ఆమె ఎప్పటికప్పుడు కిటికీలోంచి జెన్నీని చూస్తూ ఉంటుంది. ఎందుకంటే జెన్నీ తనకంటే చాలా రెట్లు అందంగా ఉందని ఆమె మనసులో ఇంకా అనుకుంటుంది. అప్పుడు సర్జన్ ఆమెకు ఐలాండ్ ఇంప్లాంట్ చేయించమని సలహా ఇస్తుంటాడు. సూది సాయంతో కనురెప్పల్లో నకిలీ జుట్టు అమర్చారు. ఆపరేషన్ తర్వాత నొప్పి చాలా ఉంటుంది. లీసా రాత్రంతా నిద్రపోలేకపోతుంది. అప్పుడే ఆమె పొట్టలో ఏదో కదలడం గమనిస్తుంటుంది. టేప్ వార్మ్ ఇప్పుడు పెద్దదే. ఆమె లోపల పెరుగుతూ అన్ని పోషకాలను తినేస్తోంది. క్రమంగా లీసా జుట్టు రాలిపోవడం మొదలవుతుంది. ఎందుకంటే ఆమె శరీరానికి ఇప్పుడు ఏ పోషకాలు అందడం లేదు. లీసా చాలా భయపడుతుంది. కానీ రాజకుమారుడితో పెళ్లి చేసుకునే ముందు ఎలాగైనా లావుగా కనిపించకూడదని నిశ్చయించుకుంటుంది. అందుకే ఆమె యాంటీబాడీ మందులు వాడదు. పొట్టలోని ఆ పురుగును బ్రతకనిస్తుంది. త్వరలోనే రాజభవనంలో బాల్ డే వస్తుంది. లీసా తల్లి ఆమెను అందరికంటే విభిన్నంగా చూపించడానికి ఒక టాప్ డిజైనర్ తో స్పెషల్ డ్రెస్ తయారు చేయిస్తుంది. కానీ లీసా ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు ఆమె తల్లి గమనించింది ఏమిటంటే ఆమె జుట్టు మొత్తం రాలిపోతుందని. అదృష్టవశాత్తు డిజైనర్ నిపుణుడు కావడంతో వెంటనే లీసాకు ఒక అద్భుతమైన విగ్ తయారు చేసిస్తాడు. బాల్ డే రోజున లీసా రాజభవనానికి చేరుకున్నప్పుడు ఆమె ఆశ్చర్యపోతుంటుంది. అప్పుడే ఆమె డ్రెస్సు ఆమె అందంగా కనిపిస్తూ ఉంటుంది. లీసా పక్కకు వెళ్లి కూర్చుంటుంది. కానీ ఆమె కడుపులో ఉన్న పురుగు ఆమెను ఆకలితో చంపుతుంటుంది.